నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం సోషల్ యాక్టివిస్ట్ దాము గారితో ఉన్నాము. చెప్పండి దాము గారు, ఇప్పుడు హైడ్రా దూకుడు చూస్తున్నాం మనం హైదరాబాద్ చుట్టుపక్కల. ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి గత 10 సంవత్సరాలు ఏదైతే పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతంని ఆల్రెడీ ట్విన్ సిటీస్ దాటి ఇంకొక 4th సిటీగా తయారు చేస్తున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ విశ్వనగరంగా చేస్తానని చెప్పేసి 10 సంవత్సరాల క్రితం దీనిపైన పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడ వెళ్ళింది? ఏ మాత్రం కూడా దానికి అక్రమ కట్టడాలుగానే మిగిలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళది వచ్చిన కొత్తలో ఏదో హడావుడి చేసి అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసి వాళ్ళు లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు మరి ప్రభుత్వంతో చేర్చుకున్నారా, లేకపోతే వాళ్ళు సొంత లాభం కోసం చేసుకున్నారా తెలియని పరిస్థితి. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు విశ్వనగరంగా చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ మొత్తము వచ్చిన బడ్జెట్ని అంతా కూడా పూర్తి స్థాయిలో వినియోగించాక ఎక్కడికక్కడ ఒక్కసారి ఇట్లా వర్షం పడ్డదంటే హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి. ఎందుకంటే రోడ్లు సముద్రంలాగా నదుల్లాగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఒక 15 నిమిషాలు చినుకులు పడతాయి. ఇప్పుడు వాళ్ళు అటే వెళ్ళారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మహిళలకి భద్రత కల్పిస్తాము, మహిళా సాధికారతనే మాకు ముఖ్యమని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేకుండా చూస్తున్నాం. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య, మొత్తం వాటిని డైవర్ట్ పాలిటిక్స్ చేపిస్తూ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలిసిపోతున్నాయి అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇక్కడ 4th సిటీ ఒకటి నిర్మిస్తాం. ఉన్న సిటీలకే దిక్కుదిమాన లేదు, కొత్త సిటీ ఎక్కడ చేస్తారు ఉన్న వాటిని? ఇప్పుడు కొత్తగా హైడ్రా అని చెప్పేసి ఈ మొత్తం జిహెచ్ఎంసీని అంతా కూడా హైడ్రా కిందకి తీసుకొని దానికి ఒక సపరేట్ బడ్జెట్ పెడతానే ఒక అధికారిని పెట్టారు. వాళ్ళని ఎవరైతే అసలు ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నా కూడా ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడమే తప్పు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కూలగొడతాం చేస్తామని చెప్పేసి వాళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారు తప్పితే ఇప్పుడు అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. నాలలు ఇప్పుడు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయంటే ఇండ్లు వాటర్లకు వెళ్ళినాయి, కానీ వాటర్ ఇళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ భాగ్యనగర్ మొత్తం కూడా దాన్ని ఫస్ట్ ఉన్న సిటీని డెవలప్ చేసి తర్వాత 4th సిటీని చేసే ప్రయత్నం చేయాలి తప్పితే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఒక అడ్మినిస్ట్రేషన్ సగ లేదు. వీళ్ళు ఎలక్షన్ పేరుతోనే చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ జనాలని ఉన్న టాపిక్స్ని ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళని అధికారులను మార్చి ఏదో పైన పటారంలో ఉన్న లోటారం అనే పరిస్థితి తీసుకొచ్చారు తప్పితే ఎవరికి కూడా ఇక్కడ ఈ విశ్వనగరం అని చెప్తున్నారు కానీ ఎక్కడ విశ్వనగరం చేస్తున్నారు? మినిమం ఎమ్యూనిటీస్ లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎంతసేపు మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, బయటికి వెళ్ళి పోతున్నాము, అమెరికా పోతున్నాం, లేకపోతే దావోస్ పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఎక్కడ పోతున్నాం చెప్తున్నారు కానీ కనీసం ఒక అవగాహన లేదు. ఈ సిటీ యొక్క లేఅవుట్ పైన అవగాహన లేకుండా వీళ్ళు హైడ్రా పెడతాము, లేకపోతే దీన్ని విశ్వనగరం చేస్తాము. ఏ నగరం చేస్తాము? మినిమం ఎమ్యూనిటీస్ పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే దీనికి సాధికారత సాధ్యమవుతుంది తప్పితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మహిళలకు ఎక్కడ భద్రత ఉందండి? ఎక్కడ లేదు. వాళ్ళ కోసం ఏదో చిన్న ఫ్రీ బస్సు పెట్టేసి ఉన్న బస్సులను తగ్గించేసి వాళ్ళ మీద భార్యను మోపు ఇప్పుడు ప్రభుత్వం మీదనే వాళ్ళు ప్రభుత్వం ఏదో విరక్తి పుట్టేలా చేస్తున్నారు. మినిమం ఎవరికైతే నిజంగా కూడా నీడి ఉన్నటువంటి ప్రజలకి నువ్వు కల్పించినటువంటి సదుపాయాలు ఫ్రీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఎవరి మీద పడుతుంది? జనాల మీదనే. ట్యాక్సుల రూపంలో జనాల మీద పడి వాళ్ళని ములిగే నక్క మీద తాటిబండి పడ్డే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుందని చెప్పేసి జనాలను డైవర్షన్ చేసి ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మరి ఏం లేదనే తెలుసు, వాళ్ళంతా మోసం చేశారు. గత ప్రభుత్వం మొత్తం కూడా అన్యాయం చేసిపోయింది, అప్పులు చేసిందని తెలిసి కూడా వీరు ఏది సాధ్యం కానటువంటి అన్ని ఉచిత హామీలు ఇచ్చేసి ఈరోజు మొత్తం కూడా ఇంకా ములిగే నక్క మీద దాటిబండి వాడే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ పైన మహిళలకి భద్రత లేదు, ఒక అస్తవ్యస్తంగా ఉన్నది వ్యవస్థ మొత్తం కూడా. ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా వీటిని మొత్తం కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ప్రజలకి సానుకూలంగా ఏదైతే నిజంగా కూడా వాళ్ళకి ఏదైతే కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించి ఈ హైడ్రా లాంటి డ్రామాలను పక్కన పెట్టేసి విశ్వనగరం మీద ఇప్పుడు ఉన్నటువంటి సిటీ మీద మినిమం ఎమ్యూనిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల పైన ఉంది. దీని మీద దృష్టి సారించాల్సిందిగా కోరుచున్నాను.